సహోదరులారా, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయం మీలో ఎవరియందైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. ఎందుకనగా పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవరు తప్పిపోకుండా నేడు అనే శబ్దం ఉండగానే ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. దేవునికి మహిమ కలుగును. జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయం, విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరియందైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. దేవుణ్ణి విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయం చాలా మందిలో ప్రవేశించి వారి జీవితాలను పతనం చేసింది. ఏశావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కును అమ్మవేసుకున్నాడు. ఆ తర్వాత ఆశీర్వాదం పొందాలని ప్రయత్నం చేసినా అతడు అంగీకరింపబడక విసర్జించబడిందని మీకు తెలియదు. ఒక పూట కూటి కొరకు, అలాగే ఒకనాటి సుఖానుభవం మంచిదని ఎంచి దేవుణ్ణి పోగొట్టుకున్న అనేక మంది కలరు. ఈనాడు కూడా దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న ఆశలే సుఖాలే శాశ్వతమని ఎంచి దేవుణ్ణి విడిచిపెట్టి పతనమైన వాళ్ళు అనేకలు ఉన్నారు. కాబట్టి జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరియందైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకుందాం. ఎందుకంటే పాపం వల్ల కలుగు భ్రమ చేత అనేకులు దేవుణ్ణి విడిచిపెట్టే ప్రమాదం ఉంది. పాపంలో భ్రమ ఉంటుంది. పాపము మనల్ని భ్రమపరుస్తుంది. ఈ పాపం వల్ల మనకి సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఏదో మంచిగా ఉంటాం అనుకుంటారు. అలాగే అవ్వ మోసపోయింది. పాపపు నేత్రాలతో చూసినప్పుడు చావు మంచిదిగా పడ్డది, చావు మంచిగా పడ్డది. దేవుని మాటలు, జీవం కలిగిన మాటలు అపనమ్మకమైన మాటలుగా ఎంచింది. జీవం కలిగిన మాటలు వినలేదు, దేవుని మాటల్ని. పాపం వల్ల భ్రమ కలిగినప్పుడు చావు సంతోషంగా ఆనందంగా పడ్డారు. దుష్ట హృదయం, విశ్వాసము లేని హృదయం వచ్చింది, వాళ్ళు పతనం అయిపోయారు. ఇది నాన్న పాపం వల్ల కలుగు భ్రమ మనలో ఎవరి ఎందైనా ఉండునేమో అని మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో చూడాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే చూసుకోవాలి. నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నానా లేదా, లేదా దుష్ట హృదయం ఎక్కడైనా నాలో ప్రవేశించిందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితంలో మనం కాపాడుకున్నాం. మీ జీవం ఏ పాటిది అని ఉంది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు కాదా అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యాకోబు రాసిన పత్రికలో. కాబట్టి సమయం ఉండగానే మనము ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, హెచ్చరించుకుంటూ, ప్రేమతో జీవం కలిగిన దేవుణ్ణి మన గుండెల్లో ప్రతిష్ఠించుకొని దేవుని కొరకు బ్రతికి నిత్యము బ్రతికే ఆ రాజ్యానికి వారసులం అవుదుగాక. ఆమేన్.